ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకే అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్లి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు, దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈరోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి